హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 కూడా ప్రధానమైన వార్తాపత్రికలు. సో వీటిలో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలు, వాటిలో వాస్తవాలు ఏంటి, ఉద్దేశాలు ఏంటి, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 30 నిమిషాల పాటు వీడియో ఉండొచ్చు, చివరి వరకు చూడండి. ఈరోజు అన్నదాత సుఖీభవ డబ్బులు రైతుల ఖాతాల్లోకి వస్తాయి. అది అన్ని పత్రికల్లో, ఒక్క సాక్షి తప్ప దాదాపు మిగిలిన అన్ని పత్రికల్లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అది పక్కన పెడితే, నిన్న నేషనల్ అవార్డులు ప్రకటించారు కదా. నేషనల్ అవార్డుల్లో తెలుగు సినిమాలకు ప్రయారిటీ బాగానే దక్కింది. హనుమాన్ అండ్ బేబీ సినిమాలకు 2 పురస్కారాలు వచ్చాయి. అండ్ ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ గారి భగవంత్ కేసరి, బాలకృష్ణ అండ్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరి సినిమాకి ఉత్తమ తెలుగు చిత్రంగా వచ్చింది. అండ్ బలగం సినిమాలో ఒక పాట ఉంటుంది కదా, ఊరు పల్లెటూరు అని. ఆ పాట రచయిత కాసర్ల శ్యామ్కి ఉత్తమ గేయ రచయిత వచ్చింది అవార్డు. అలాగే సుకుమార్ కుమార్తె గాంధీ తాత చెట్టు సినిమా, అందులో ఆమె నటనకు గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చింది. ఇలా ఓవరాల్గా తెలుగు సినిమాకు మంచి ప్రయారిటీనే దక్కిందని చెప్పుకోవచ్చు. తెలుగు సినిమా జాతీయ మెరుపులు: ఉత్తమ జాతీయ నటులు షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాసే. ఉత్తమ నటి రాణి ముఖర్జీ. జాతీయ ఉత్తమ చిత్రం 12th ఫెయిల్, ఇది కూడా తెలుగు సినిమానే, తెలుగులో కూడా ఉంటుంది ఆ సినిమా. సో ఇవి నేషనల్ అవార్డులు పక్కన పెడితే, ఇక ట్రంప్ సుంకాల మోత ఆగడం లేదు. తాజాగా నిన్న ఆయన ఒక లిస్టు ప్రకటించాడు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత అతని మైండ్ ఏమైపోతుందో తెలియట్లా, అతని బ్రెయిన్లో పురుగులు పడ్డాయేమో తెలియట్లా. ఎంత మొత్తం వరల్డ్లో చాలా దేశాలు అతన్ని ట్రోల్ చేస్తున్నాయి, చాలామంది అతన్ని తిట్టుకుంటున్నారు. ఈవెన్ అమెరికన్లో కూడా అతని మీద ఆగ్రహం ఉంది. ట్రంపెడు సుంకాల మోత, ఒక్కో దేశానికి ఒక్కో విధంగా అమెరికా వడ్డింపు ఈ నెల 7 నుంచి అమల్లోకి. భారత్ సహా 70 దేశాల్లో కలకలం. సిరియాపై 41%, పాకిస్తాన్కు మాత్రం తగ్గింపు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కో దేశానికి ఒక్కో విధమైన సుంకాల మోతతో హడలెత్తిస్తున్నారు. సర్దుబాటు చేసిన ప్రతీకార సుంకం భారత్పై 25%గా ఉంటుందని ప్రకటించిన ఆయన ఇవన్నీ ఈ నెల 7 నుంచే అమలవుతాయని తాజాగా వెల్లడించారు. రష్యా నుంచి ఇంధనం, సైనిక సామాగ్రి కొంటున్నందుకు భారత్పై విధిస్తామన్న జరిమానా గురించి దీనిలో ప్రస్తావించలేదు. పాకిస్తాన్కు మాత్రం తొలుత ప్రకటించిన దానికంటే తగ్గించిన ఇతర దేశాలపై ఎడాపెడా బాదారు. 10 నుంచి 41% వరకు సుంకాలు విధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ప్రతీకార సుంకాల్లో మరిన్ని మార్పులు పేరుతో దీన్ని వెలువరించారు. కొందరు వ్యాపార భాగస్వాములు తమతో అర్థవంతమైన వాణిజ్య భద్రతాపరమైన ఒప్పందాలకు అంగీకరించడమో, త్వరలో సమ్మతి తెలపడమో చేయబోతున్నారని ట్రంప్ దీనిలో పేర్కొన్నారు. వాణిజ్య అడ్డంకులను శాశ్వతంగా తొలగించుకొని తమతో కలిసి ప్రయాణించే ఉద్దేశం వాటికి ఉందని చెప్పారు. అదిలా ఉండగా, మరోవైపు రష్యా సమీపంలోకి అమెరికా అణు అంతర్గాములు పంపిస్తున్నారంట. మోహరింపునకు ట్రంప్ ఆదేశం. రష్యా దగ్గర ఏం తక్కువ లేవు, రష్యా కూడా మీ దగ్గరికి పంపించడానికి వాళ్ళు సిద్ధంగానే ఉంటారు. సో డొనాల్డ్ ట్రంప్ ఎందుకో మరి రెచ్చిపోతున్నాడు, ఏం చూసుకోను. అది ఈవెన్ అన్ని పత్రికల్లో వేశారు, చూద్దాం ఇంకో వేరే పత్రికలు ఎలా వేశారనేది. ఇక నిన్న చంద్రబాబు నాయుడు గారు పేదలకు సేవలో, అంటే ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయనే స్వయంగా పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమం పేరు కూడా పేదలకు సేవలు అంటున్నారు కదా. సో దానిలో భాగంగా నిన్న జమ్మలమడుగు వెళ్ళారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ పింఛన్లు పంపిణీ చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7వ తేదీ నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ ఇవ్వబోతున్నారంటండి. ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం అన్నమాట. ఆ సందర్భంగా ఉచిత విద్యుత్తు పవర్ లూమ్స్కు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్స్కు 200 యూనిట్లు. తాజాగా 1,08,499 మందికి వితంతు పింఛన్లు. చెడగొట్టడం, పడగొట్టడమే వైకాపా నైజం. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో విధ్వంసానికి పాల్పడింది. గూడెం చెరువు ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు మగ్గాలున్న చేనేతకారులకు ఈ నెల 7 నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పవర్ లూమ్స్కు 500, హ్యాండ్లూమ్స్కు 200 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తామని వివరించారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువులో శుక్రవారం ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు, బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు సింగపూర్ వెళ్లానని, పేదల పింఛన్ల పంపిణీలో పాల్గొనడం కోసం ముందుగానే తిరిగి వచ్చేశానని చెప్పారు. పింఛన్ల పంపిణీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెబుతూ రాష్ట్రంలో 64 లక్షల మందికి ఏటా 33,000 కోట్లు వెచ్చిస్తున్నట్టు పునరుద్ఘాటించారు.
సో ఇది చెప్తూనే ఇక్కడ అతను వచ్చేది లేదు, అంతు తేల్చేది లేదు, హత్యలు చేసేవారిని తుదముట్టిస్తా, గతంలో ఏమాత్రం యామరపాటు ఉండదు కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య పదే పదే కూడా ఎక్కడికి ఏ పర్యటనకైనా వెళ్తున్నప్పుడు ఆయన హెచ్చరిస్తున్నారు. మేము వచ్చినప్పుడు వాళ్ళు అంతు చూస్తాం, వీళ్ళు అంతు చూస్తాం, సప్త సముద్రాలు అవతల ఉన్న లాక్కొస్తాం, చట్ట ప్రకారం వేధిస్తాం, మొబైల్ యాప్ తీసుకొస్తాం, యాప్లో మీరు నమోదు చేయండి ఇవన్నీ చెప్తున్నారు కదా. దానికి కౌంటర్గా చంద్రబాబు గారు సింపుల్గా తేల్చిపడేశారు. అతను వచ్చేది లేదు, అంత తేల్చేది లేదు, అతను మళ్ళీ అధికారంలోకి రాడు, శాశ్వతంగా వైకాపా ఇక గెలవదు అని చెప్పుకొచ్చారనమాట. సో ఈ అంశాలు ఇతర పత్రికల్లో కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. బ్రో 7 అవార్డులు, 71 జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా మెరుపులు. ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి, ఉత్తమ గేయ రచయిత కాకసర్ల శ్యామ్ ఊరు పల్లెటూరు పాట, ఉత్తమ బాలనటిగా గాంధీ తాత చెట్టు నటి సుకృతి వేణి, హనుమాన్, బేబీ సినిమాలకు వేర్వేరు విభాగాల్లో 2 అవార్డులు, జాతీయ ఉత్తమ చిత్రం 12th ఫెయిల్, ఉత్తమ నటులు షారుఖ్ ఖాన్, విక్రాంత్, ఉత్తమ నటి రాణి ముఖర్జీ అని వేస్తూనే జగన్కు తెలిసింది విధ్వంసమే అని చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని కూడా దీనిలో వేశారు. ప్రతి రైతు కుటుంబానికి 20,000, కనీసం 10 సెంట్లు, గరిష్ట భూపరిమితి లేదు, సొంత భూమి లేని కౌలు రైతులకు వర్తింపు, అన్నదాత పీఎం కిసాన్ మార్గదర్శకాలు జారీ. అన్నదాత పీఎం కిసాన్ ఈరోజు వేయబోతున్నారు, రైతుల ఖాతాల్లో డబ్బులు రాబోతున్నాయి. 5 ఏళ్ళు ఆయన చేసింది ఇదే. పడగొట్టడం తేలిక, నిలబెట్టడమే కష్టం, అంతే కదా. ఏదైనా ఒక బిల్డింగు కన్స్ట్రక్షన్ చేయాలి అంటే 2 సంవత్సరాలు పడుతుంది. అదే దాన్ని పడగొట్టాలి అంటే 5 నిమిషాలు చాలు. ఒక జేసీబీ తీసుకొచ్చి 5 నిమిషాలు మొత్తం పడగొట్టేయచ్చు. అలాగే పోలవరం లాంటి ప్రాజెక్టు కట్టాలి అంటే ఏళ్ళ దశాబ్దాలు పడుతుంది. దాన్ని నాశనం చేసేయాలంటే ఎంతసేపు? అలాగే రాజధాని నిర్మాణం జరగాలంటే దశాబ్దాలు పడుతుంది. దాన్ని నాశనం చేయాలంటే గత ప్రభుత్వం చేసి చూపించిందిగా. సో జగన్మోహన్ రెడ్డి గారు అటువైపు వెళ్ళారు, పడగొట్టడం వైపు వెళ్ళారు. అందుకే ఆయన పార్టీ పడిపోయింది. నేను సంపద సృష్టిస్తా, పేదలకు పంచుతా. 2014-19లో సేమ ఇరిగేషన్పై 12,000 కోట్లు ఖర్చు. 2019-24లో జగన్ చేసిన ఖర్చు కేవలం 2,000 కోట్లు. మేము చెప్పినట్టే సీమకు స్టీల్ ప్లాంటు, తల్లికి వందనం, 7 నుంచి చేనేతకు ఉచిత విద్యుత్తు, 15 నుంచి ఉచిత బస్సు, బంగారు కుటుంబాలు ప్రపంచానికి రోల్ మోడల్. సీఎం జమ్మలమడుగులో ప్రజావేదిక పింఛన్ల పంపిణీ అని ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి ఇచ్చారు. చంద్రబాబు గారి కార్యక్రమాలన్నీ ఇక్కడ ఇచ్చారు. ఇదిగోండి. సో ఈ అన్నదాత సుఖీభవ మీద సాక్షిలో ఒక ఏడుపుగొట్టు వార్త ఎక్స్పెక్ట్ చేసిందే, ఖచ్చితంగా వేస్తారు. సో ఏమేశారంటే సుఖీభవకు కోత, అన్నదాతకు వాత. గత ఏడాది 10,716 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం అని ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా 53.58 లక్షల మందికి లబ్ధి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇస్తున్నది 46.86 లక్షల మందికే. 7 లక్షల మంది రైతులకు ఎగనాము అని అన్నదాత సుఖీభవలో గత ప్రభుత్వంతో పోలిస్తే 7 లక్షల మందికి తక్కువగా ఇస్తున్నారు అని రాశారు. బహుశా 7 లక్షల మంది అనర్హులు అయి ఉంటారు, లేదా వైసీపీ కార్యకర్తలు అయి ఉంటారు, అనర్హులు పొందారేమో. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికి అదనంగా తామే 20,000 ఇస్తామని చంద్రబాబు. 14 నెలల తర్వాత మొదటి ఏడాది పూర్తిగా ఎత్తివేత, రెండో ఏడాది విడతల వారీగా ఇస్తామంటూ సరికొత్త పన్నాగం. పీఎం కిసాన్తో కలిపి రైతుల ఖాతాల్లో తొలి విడత నేడు జమ చేయనున్న సీఎం. 14 నెలలుగా బకాయి పడిన సొమ్మును వడ్డీతో సహా ఇవ్వాలని రైతుల డిమాండ్. అధికారంలోకి వచ్చాక మాట మారుస్తారా అని మండిపాటు. హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయకుండా ఎగ్గొట్టడం, ఒకటి అరకొరగా అమలు చేసి అంతా చేసేసామని చెప్పడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మాత్రమే సాధ్యమని రాష్ట్రంలో విస్తృత చర్చ నడుస్తోంది. ఈ చర్చను అడవట్లేదు రాష్ట్రంలో. ఇచ్చిన హామీల్లో 20% అమలు చేసి 99% అమలు చేసామని గతంలో చెప్పుకున్నారు. సర్లే ఇప్పుడు అంత గొప్పగా ఏమీ చెప్పుకోవట్లేదు అనే చర్చ అయితే నడుస్తుంది. హామీలు ఇచ్చేసి ఏమీ అమలు చేయకుండానే 99% హామీలు అమలు చేసాము, 99% హామీలు అమలు చేసామని గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. సో ఇప్పుడు వీళ్ళు అంత డాంబికాలకు వెళ్ళట్లేదు అని రాష్ట్రంలో చర్చ నడుస్తుంది అన్నమాట. సో మీకు వేరే చర్చ నడుస్తుంది, మీ సాక్షి ఆఫీసులో, మీ వైసీపీ ఆఫీసులో వేరే చర్చ నడుస్తుంది, అది మీరు రాసుకొచ్చారు. తర్వాత విద్యుత్ ఛార్జీలు వేరబోదురని సాక్షిలో ఇంకో వార్త రాశారండి. 12,771 కోట్లు కావాలన్న డిస్కంలో ఆ భారాన్ని ప్రజలపై వేసి వసూలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం. సో విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది, పెంచుతాయి, డిస్కంలు ప్రతిపాదించాయి అని ఒక వార్త రాశారు. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు. డిస్కంలు ప్రతిపాదనలు అనేది సర్వసాధారణమే. దాన్ని ఈఆర్సీ ఆమోదించాలి, ప్రభుత్వం ఆమోదించాలి, అప్పుడు ఛార్జీలు పెంచాలి. ఇదంతా కూడా టైం పడుతుంది, అంత ప్రాసెస్ కాదు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది ఏదైనా ఉందంటే అది కరెంటు బిల్లు మాత్రమే. సామాన్యులు నడ్డి విరిచేలా ఏడాది నుంచి ఏ నెల కానెల విద్యుత్ ఛార్జీల భారం పెరుగుతూనే ఉంది. ఓవైపు సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను దగా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు విద్యుత్ ఛార్జీల పేరుతో వారిని దోచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వాడకంతో సమానంగా అదనపు ఛార్జీలను వడ్డిస్తోంది. అది చాలదన్నట్టు తాజాగా 12,771 కోట్లు కావాలని డిస్కౌంట్లు ప్రతిపాదించడం ఇదైంది. ఇది కూడా దీనిలో హైలైట్ చేశారు. సో సాక్షిలో హైలైట్ అయిన వార్తాంశాలు ఇవి. వేరే టాపిక్స్ చూసుకుంటే రాబడులు శుభసూచకం. ఏ జూలైలోనూ రానంతగా గత నెలలో జీఎస్టీ వసూళ్లు. మొత్తం జీఎస్టీలో 14% వృద్ధి. నికర జీఎస్టీ వసూళ్లలో 12.12% పెరుగుదల. సో 2018 నుంచి 2025 వరకు చూస్తే ఏ సంవత్సరంలో కూడా జూలై నెలలో రానంతగా గత జూలైలో వచ్చాయంటండి. జీఎస్టీ స్థూల వసూళ్లు 3,803 కోట్లు రాబట్టడం ఇదే మొదటిసారి. నికర జీఎస్టీ వసూళ్లు 2,930 కోట్లు సాధించడము రికార్డే. దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే అత్యధికం అని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఏకే బాబు తెలియజేశారు. పెద్ద రాష్ట్రాల్లో మనం 3వ స్థానంలో ఉన్నామన్నారు. తొలి త్రైమాసికంలో వచ్చిన ప్రతికూల ఫలితాలతో పోలిస్తే ఇది ప్రతికూలతను నిరోధించడమే కాకుండా 14% వృద్ధితో ఎగువకు దూసుకెళ్లేమని ఆయన విశ్లేషించారు. సో జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయి. గత నెల అది రికార్డు స్థాయి అంటే అదొకటి రాశారు. తర్వాత ఆర్ఎంయూలో అధికంగానే కావాలట. ఓ గుత్తేదారు సంస్థ నుంచి తీవ్ర ఒత్తిడి. టెండర్పై ముందుకెళ్లేందుకు భయపడుతున్న అధికారులు. 150 కోట్ల పనికి పిలిచిన టెండర్ రద్దు. భూగర్భ విద్యుత్ లైన్ల పనుల్లో వినియోగించే రింగ్ మెయిన్ యూనిట్ సరఫరా టెండర్ మరోసారి రద్దయింది. టెండర్ ధరపై ఒక నిర్మాణ సంస్థ అధిక మొత్తాన్ని కోట్ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఆ ధరకు దక్కించుకునేందుకు ఉన్నత స్థాయి నుంచి ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. దీంతో ప్రైస్ బిడ్ తెరచి అధిక ధరకు గుత్తేదారు కట్టబెట్టేందుకు అధికారులు భయపడుతున్నట్టు తెలుస్తోంది. విశాఖలో 5 ఐటీ కంపెనీలకు భూ కేటాయింపులు. 5 ఐటీ కంపెనీలకు భూములు కేటాయించారు విశాఖపట్నంలో భూములన్నీ పప్పు బెల్లాల్లో పనిచేస్తున్నారు. అందులో పనికొచ్చే కంపెనీలు ఏంటో, పనికిరాని కంపెనీలు ఏంటో, ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు ఏంటో, ఉద్యోగాలు ఇవ్వని కంపెనీలు ఏంటో, భూములు తీసుకొని అస్సాం వెళ్ళిపోయే కంపెనీలు ఏంటో చూసుకోండి. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న, నోటిఫికేషన్ జారీ ఆగస్టు 7, నామినేషన్లకు చివరి తేదీ ఆగస్టు 21, నామినేషన్ల పరిశీలన ఆగస్టు 22, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఆగస్టు 25, పోలింగ్ తేదీ సెప్టెంబర్ 9. ఆల్మోస్ట్ ఎన్డీఏ కూటమికే దక్కుద్ది. కాకపోతే ఇండియా కూటమి వాళ్ళు కూడా అభ్యర్థిని పెడతారు. మొత్తం విజయానికి 391 ఓట్లు అవసరం కాగా ఎన్డీఏకు 422 మంది సభ్యుల బలం ఉంది. వేతనం 15,000, ఆస్తి 100 కోట్ల పైనే. కర్ణాటకలో ఒప్పంద చిరుద్యోగి అవినీతి విశ్వరూపం. ఎవరికో బినామీ అయ్యి ఉంటాడు. లంచాల ఆరోపణలు ఎదుర్కొంటున్న కలకప్ప నిడగుంది అనే చిరుద్యోగి కోట్లకు పడగలెత్తిన వైనం చూసి కర్ణాటక లోకాయుక్త అధికారులు ముక్కును వేలేసుకున్నారు. కలకప్ప నివాసంపై లోకాయుక్త అధికారులు గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. కర్ణాటక గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థలో సహాయ ఉద్యోగిగా పనిచేస్తున్న అతని ఆస్తి 100 కోట్ల పైచిలకు ఉన్నట్టు గుర్తించారు. ఓమ్మో, ఒక చిన్న ఉద్యోగి 100 కోట్ల పైన ఆస్తులంటే మా రాష్ట్రంలో కూడా ఉంటారు. R&B, ఎలక్ట్రికల్ అండ్ రెవెన్యూ, ఈ 3 డిపార్ట్మెంట్లలో కూడా గట్టిగా ఫోకస్ పెడితే చిన్న స్థాయి ఉద్యోగులు అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్లో కూడా. మా ఏలూరు మున్సిపాలిటీలో అయితే టౌన్ ప్లానింగ్లో చాలు ఒక పర్మిషన్ ఇవ్వాలంటే 20,000 15,000 ఇవ్వాల్సిందే. వాళ్ళ మీద ఏసీబీ దృష్టి పెడితే బోల్డ్ డబ్బులు. అతను వచ్చేది లేదు, అంతు తేల్చేది లేదు. తెదేపా అధినేత చంద్రబాబు హత్యలు చేయను, చూసేవారిని తుదముట్టించే వరకు వదిలిపెట్టనని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. రాజకీయ ముసుగులో కొందరు అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని సో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఆయన ఏమీ రాడు, ఆయన్నేమి మీరు పట్టించుకోవద్దు అని. హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ గేదెల. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది తుహిన్ కుమార్ న్యాయవాదుల కోటా నుంచి ఆయన నియామకానికి కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది, ఆమోదించారనమాట. షార్ప్ షూటర్లు వచ్చారన్న జర్నలిస్టు అజ్ఞాతంలోకి. 99 టీవీ అని ఒక టీవీ ఛానల్ ఉంది, మీకు తెలిసే ఉంటుంది. అప్పట్లో జనసేన పార్టీకి భజన చేసింది. అధికారంలోకి వచ్చాక 99 టీవీ ఇప్పుడు వైసీపీ పక్షంగా మారిపోయింది. ఆ ఛానల్లో ఈ మధ్య మొన్న 20వ తేదీన ఎవరో వాసుదేవన్ అంట జర్నలిస్ట్, నాకు తెలియదు, ఆయన ఒక వీడియో చేస్తూ ఒక వీడియో అనాలిసిస్ చేస్తూ దానిలో ఏం చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించడానికి ఒక 200 మంది షార్ప్ షూటర్లు అమెరికా నుంచి వచ్చాడు అని చెప్పాడు. ఆయన ఒక పిచ్చి వార్తలు, సెన్సేషన్ కోసం పిచ్చి వార్తలు చెప్పడం వీళ్ళకి అలవాటు అయిపోయింది.
ఈ మహా న్యూస్లో కూడా అంతే, పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ పెడతారు సెన్సేషన్ కోసం. 99 ఛానల్ అంతే, అలాగే ఆర్టీవీ అంతే, బిగ్ న్యూస్ అంతే. వీళ్ళందరూ సెన్సేషన్ కోసం, వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్, పిచ్చి వార్తలు చేస్తుంటారు. సో వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి. సో ఆయన 200 మంది షార్ప్ షూటర్లు అమెరికా నుంచి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని వేసేయడానికి అని చెప్పి ఒక వీడియో చేశాడు. దాని మీద పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం తిరుగుతుంటే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. సో ఇటువంటి వాళ్ళు అందరూ జర్నలిస్టులు అయిపోతారు. నిన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు ఒక మాట, సోషల్ మీడియా యూట్యూబ్ జర్నలిస్టులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు. అది విన్నప్పుడు బాధ అనిపించింది. నేను కూడా సోషల్ మీడియా జర్నలిస్ట్నే. సో ఆయన తిడుతుంది సోషల్ మీడియా యూట్యూబ్ జర్నలిస్టులకే. నిజమే, యూట్యూబ్ వచ్చిన తర్వాత జర్నలిస్టులు ఎక్కువ మంది అయిపోయారు, ఛానల్స్ ఎక్కువ అయిపోయినాయి. ప్రతి ఒక్కడు తోక జర్నలిస్ట్ అని తగిలించుకుంటాడు. అది చూసినప్పుడు నేను అనవసరంగా ఈ ఫీల్డ్లో ఉన్నానే, వాళ్ళకి నాకు తేడా ఉంటుంది కదా అని అనిపిస్తుంది. కానీ తప్పదు, ఇంకా దీన్ని నమ్ముకున్నాం, 4 సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాం. కాకపోతే నాకున్న పునాదులు, నేను ఈనాడు లాంటి సంస్థలో ఈజేఎస్ ఈనాడు జర్నలిజం స్కూల్లో ట్రైనింగ్ అవ్వడం, ఈనాడు లాంటి సంస్థలో ఒక 12 ఏళ్ళు పనిచేయడం. సో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఎవరైనా ట్రైనింగ్ అయ్యారా, ఏదైనా జర్నలిజం చదివారా అన్నారు. సో ఆ అర్హత నాకు ఉంది కాబట్టి నేను కాస్త సాటిస్ఫై ఫీల్ అవుతా. అమ్మయ్య, నేను ఈజేఎస్లో చదువుకున్నా, ఒక 12 ఏళ్ల పాటు ఈనాడులో పనిచేశా కాబట్టి పర్వాలేదు అని ఆ మాటలు నాకు కాదులే అనిపిస్తుంది. కానీ యూట్యూబ్లో ఉన్న అంటే రోజుకొక 100 కొత్త ఛానళ్ళు వచ్చేస్తున్నాయి యూట్యూబ్లో తెలుసా. ఎవడికాడు ఒక మండల స్థాయిలో, ఒక నియోజకవర్గ స్థాయిలో కూడా కొత్త ఛానల్స్ పెట్టేయడమే. ఏముంది, యూట్యూబ్ ఛానల్ పెట్టడం పెద్ద వింతేం కాదు. జీమెయిల్ ఉంటే చాలు, పెట్టేయచ్చు. పెట్టేసి ఏదో ఒక మైక్, ఒక 100 రూపాయలు పెడితే ఒక మైక్ లోగో వస్తుంది, అది పట్టుకొని జనం ముందుకు వెళ్ళిపోయి తిరిగేయచ్చు, ఆవారాగా దండుకోవచ్చు. అది ఎక్కువైపోయింది అనమాట, ఆ కల్చర్ ఎక్కువైపోయింది. దీన్ని కంట్రోల్ చేయాలి. నిజంగా 2 ప్రభుత్వాలు దీన్ని కంట్రోల్ చేయాలి. అవసరమైతే మాలాంటి వాళ్ళని కూడా ఏరేయండి, నాకు కూడా ఆపాయాలన్నా సరే పెద్ద ఇబ్బంది ఏమి కాదు. ఎందుకంటే కల్చర్ బాగాలేనప్పుడు, వ్యవస్థ బాగాలేనప్పుడు దానిలో ఎక్కువ కాలం ఉండలేం. అత్యంత చెత్త వ్యవస్థ అనమాట ఈ యూట్యూబ్, ఈ ఛానళ్ళు ఇవన్నీ కూడా. సరే, సెపరేట్గా మాట్లాడదాంలే మళ్ళీ. తర్వాత కార్యకర్తలను రెచ్చగొట్టి మా పైకి ఊసుకొల్పడం దారుణం, జగన్పై పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం. నేరాలు చేసిన వారిని పరామర్శించడానికి వచ్చిన వైకాపా అధినేత జగన్ శాంతి భద్రతల రక్షణ కోసం కష్టపడి విధులు నిర్వహిస్తున్న పోలీసులను నిందించడాన్ని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తోందని ఆ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాదరావు తెలిపారు. పోలీసుల మీద, మీడియా మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఎక్కువ ఏడుస్తున్నాడు. అదేంటో అర్థం కావట్లేదు. తర్వాత పోలీసులుగా టెక్కీలు, బీ స్కూల్ పట్టభద్రులు. బీటెక్ చదివిన వాళ్ళు ఎక్కువ మంది. ఇదిగోండి, పోలీసులుగా నిన్న సెలెక్ట్ అయిన వాళ్ళలో ఎంటెక్ చదివిన వాళ్ళు 810 మంది ఉన్నారు. బీటెక్, బీసీఏ, ఎంటెక్ చదివిన వాళ్ళు. ఎంఎస్సీ చదివిన వాళ్ళు 114 మంది. ఎంబీఏ చదివిన వాళ్ళు 60 మంది. ఎంకామ్ చదివిన వాళ్ళు 29 మంది. ఎంఏ చదివిన వాళ్ళు, బీఎస్సీ చదివిన వాళ్ళు 1800 మంది. చూసారా, యాక్చువల్లీ పోలీస్ కానిస్టేబుల్కి ఇంటర్మీడియట్ అర్హత, కానీ ఎంకామ్, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎల్ఎల్బి, ఎంఏ ఇవంతా పీజీలు చదివిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు. దాదాపుగా 3 ఏళ్ల నిరీక్షణ తర్వాత నిన్న పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్ష ఫలితాలు నిన్న విడుదల చేశారనమాట. అర్హులైన ప్రతి రైతుకు పథకం అందించాలి, అన్నదాత సుఖీభవ. ఓకే, రైతుల ఖాతాల్లో 7,000 చొప్పున ఈరోజు జమ అవుతుంది. ఓకే, ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో అన్నదాత సుఖీభవ ఇవ్వొద్దు, ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాలు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీకి ఊతం. తిరుపతి, అనంతపురం, విశాఖ, కొప్పర్తి, నెల్లూరులో క్లస్టర్లు పాలసీని విడుదల చేసిన ప్రభుత్వం. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, ఏపీ అభివృద్ధికి ఊతం ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక పాలసీ విడుదల చేసింది. కేంద్రం అమలు చేసే ప్రభుత్వ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్తో దీన్ని సమన్వయం చేయనుంది అని ఒకటి రాశారు. తర్వాత తనిఖీకి హాజరు కాని వారికి పింఛన్లు తాత్కాలికంగా నిలిపివేత. జగన్పై కేసు నమోదు చేస్తాం, శాంతి భద్రతల సమస్యలు సృష్టించేందుకే రెచ్చగొట్టే వ్యాఖ్యలు. హోంమంత్రి వంగల్పూడి అనిత. జగన్మోహన్ రెడ్డి గారు శాంతి భద్రతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన మీద కేసు నమోదు చేస్తామని చెప్పి చెప్పుకొచ్చారనమాట. సో ఇవన్నీ ఈనాడులో అంశాలండి. సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూస్తే తెలుగు చిత్రం మెరిసిందని అది చెప్పుకున్నాం, ఇది అయిపోయింది. ఇక వేరే వార్తలు, ఆ 11 కోట్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అది రొటీన్ డైలాగ్ అమ్మా. ఇప్పుడు నడి రోడ్డు మీద
మర్డర్ చేసిన వాడు కూడా నాకేం సంబంధం లేదు, నేను చేయలేదనే కోర్టులో చెప్తాడు. ఈవెన్ ₹1,00,00,000 దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్గా సాక్ష్యాలతో దొరికిపోయిన వాడు కూడా నేనేమి దొంగతనం చేయలేదు, అది ఫేక్ వీడియోలని చెప్తారు ఎందుకంటే సమాజం మనిషి అలాంటోడు. సో మీరు కూడా 11 కోట్లతో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం రొటీనే. కాకపోతే మీకు సంబంధం లేదని మీరు నిరూపించుకోవడమే వ్యవస్థ. ఆ డబ్బు నాదేనంటూ సిట్ లింకు పెడుతోంది. ఎక్కడ డబ్బు దొరికినా మద్యం కేసుకు సంబంధమేమని అంటున్నారు. సీజ్ చేసిన నగదుపై నెంబర్లను రికార్డు చేయాలి. ఏళ్ల కిందట వారసత్వంగా వచ్చిన ఆస్తులను మద్యం డబ్బులతో కొన్నానంట. మద్యం కేసులో బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట కంటతడి పెట్టిన రాజ్ కేశిరెడ్డి నన్ను అక్రమంగా ఇరికించారు. చెవిరెడ్డి ములాఖాతులు సరైన వసతులు కల్పించలేదు. ఎంపీ మిథున్ రెడ్డి నిందితులందరికీ ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగింపు. సో నిందితులందరికీ బెయిల్ ఇవ్వలేదు. 13వ తేదీ వరకు రిమాండ్ పొడిగించారు. నిన్న కోర్టులో కాస్త సినిమాటిక్ సీన్స్ కొని జరిగాయి. ఇక ప్రజల దృష్టి మళ్లించేందుకే అభాండాలు. టీడీపీ హయాంలోనే అసలైన మద్యం అవినీతి. ఫైళ్లలో సంతకాలు చేసి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు. పిట్టకథలు కట్టుకథలతో సిట్ దర్యాప్తు. ఎక్కడో దొరికిన నోట్ల కట్టలతో డ్రామాలు. 11 కోట్లు అడ్డంగా దొరికిపోతే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని మాటలు చెప్తున్నారండి ఈ బ్యాచ్. యాంత్రిక రిమాండ్లపై శాఖాపరమైన చర్యలు తప్పవు స్పష్టం చేసిన హైకోర్టు. సోషల్ మీడియా కేసులు 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించాల్సిందే అని సోషల్ మీడియాలో ఈ కామెంట్లు అబ్యూజ్ లాంగ్వేజ్కి సంబంధించి 7 ఏళ్లలోపు శిక్షలే ఉంటాయి కాబట్టి మీరు రిమాండ్లు విధించొద్దని హైకోర్టు మరోసారి చెప్పింది. ఇక పోలవరం ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించాడట. ఎస్, అటువంటి 100లో ఇంకా ఎంత 100 మందికి పైగా 100 సంపాదించారు. ఆ మాటకు వస్తే జనసేన ముఖ్యనేత కరాటంతో టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరా ఇద్దరి ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్. దేశ చరిత్రలోనే గొప్ప సంగతి యూట్యూబ్లో కనిపించింది. ఈ ఏడాదిలోనే ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎలా, పవన్ కళ్యాణ్ పట్టించుకోరా అని అడిగిన ఉమా. సో కరాటం రాంబాబు గారికి దేవినేని ఉమా గారికి నిన్న ఒక ఫోన్ సంభాషణ. వాళ్ళిద్దరూ కూడా పొలిటికల్గా మెచ్యూర్డ్ నాయకులేగా, వాళ్ళిద్దరు సంభాషణ ఎలా లీక్ అయింది అది ఇక్కడ ఆశ్చర్యకరం. ఎవరో రికార్డ్ చేసి కావాలని లీక్ చేశారు. వీళ్ళిద్దరిలో ఒకరు దొంగలు ఉన్నారు, రికార్డ్ చేసి లీక్ చేశారు. ఇద్దరు పెద్దోళ్ళే, ఇద్దరు కూడా మెచ్యూర్డ్ పొలిటీషియన్సే. వాళ్ళు రికార్డ్ చేసి వాళ్ళు లీక్ చేసుకోవడం ఏంటో. సో పోలవరం ఎమ్మెల్యే గారు 100 కోట్లు సంపాదించారంట. మేబీ ఆరోపణలు అయితే వస్తున్నాయి, అక్కడ ప్యాకెట్లు ఆడిస్తున్నారని, అక్కడ ఇల్లీగల్ చాలా జరుగుతున్నాయని, ఆయనకు డైలీ ముడుపులు అందుతున్నాయని చాలా ఆరోపణలు ఉన్నాయి. మేబీ కావచ్చు. ఇక వరికోటిపై పోలీసులు దాడి. కాలువల్లో పూడికి తీసి రైతులను ఆదుకోవాలన్నందుకు దాష్టీకం. దీక్షకు అనుమతి లేదంటూ పిడిగుద్దులతో కొల్లబొడిచిన ఆయన. కూటమి నేతల సూచన మేరకే దౌర్జన్యం. అరెస్ట్ నెపంతో స్టేషన్కి ఎత్తుకెళ్లిన పోలీసులు. స్పృహ తప్పి పడిపోయిన వైఎస్ఆర్సీపీ నేత. ఆ యాక్టింగ్ లేకపోతే ఎలా? పోలీసుల దగ్గరికి వస్తే ఇమీడియట్గా స్పృహ తప్పి పడిపోవాలి. అప్పుడు సింపతి వచ్చేది, సానుభూతి వచ్చేది. ఇలాంటి సినిమాల్లో బోల్డ్ చూసామండి 20-30 సంవత్సరాల నుంచి. వరకోటి గారు వేరేదేమైనా ప్లాన్ చేయండి. వైసీపీ వాళ్ళ సినిమాలు చూడట్లేదండి. ఇక త్వరలో కడప స్టీల్ ప్లాంట్ పనులు, మగ్గాలున్న చేనేతలకు ఉచిత విద్యుత్తు అని చెప్పుకున్నదలే. తర్వాత హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ గేదెల. రాష్ట్రపతి ఉత్తర్వులు, కేంద్రం నోటిఫికేషను. అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవన్న దోషి. ఇది ఒక కీలకమైన వార్త అండి. దేవగౌడ గారి మనవడు ఇంట్లో పని మనిషి మీద పలుమార్లు అత్యాచారం చేశాడు అనే కేసు మీద అతన్ని దోషిగా నిర్ధారించారు. నేడు శిక్ష ఖరారు కాబోతోంది అతనికి. ఇటువంటి వాళ్ళని ఉపేక్షించకూడదు, వదిలిపెట్టకూడదు. ఎంత పెద్దోళ్ళైనా, ఎంత పెద్దోళ్ళ పిల్లలైనా సరే. సెప్టెంబర్ 9న రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక. తర్వాత పార్లమెంట్లో ఆగని రగడ. బీహార్ ఓటర్ల జాబితాపై ప్రత్యేక సవరణపై చర్చించాలని పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగించాయి. F-35 కొనుగోలు బంద్. అమెరికా నుంచి F-35 యుద్ధ విమానాల కొనుగోలు నిలిపివేయాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్టు తెలిసింది. 25 సుంకాలు ఇక అధికారికం. భారత్పై ప్రకటించిన 25% సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారిక ముద్ర వేశారు. ఓకే, 2వ పేజీకి వెళ్దామా సరదాగా? సాక్షిలో వెళ్దాం. అవే రిపీట్ చేశారా, వేరే ఏమైనా చేశారా? బాబును దత్తత మాత్రమే ఇచ్చాను, శిరోగసి అని చెప్పలేదు. పోలీసు విచారణలో సృష్టి డాక్టర్ నమ్రత. ఆమె చెప్తున్నాయన్నీ అబద్ధాలేనండి. బహుశా దేశంలో ఇటువంటి వర్స్ట్ సిచ్యుయేషన్స్, ఇటువంటి డాక్టర్లు ఎక్కడా లేరేమో. చాలా దారుణాలు ఉన్నాయి ఆమె చేసినవి. వరికోటిపై పోలీసులు. పర్యాటక దేవస్థానాల పేరిట నకిలీ వెబ్సైట్లు గుట్టురట్టు చేసిన బాపట్ల పోలీసులు. అన్నదాత సుఖీభావ అమలు. తర్వాత ఓకే, ఇది పక్కన పెట్టేయచ్చులే, వెళ్ళిపోమ్మా, బాయ్.
ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే త్వరలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, పలువురు మంత్రులకు ఉద్వాసన, కూర్పుపై ఆర్ఎస్ఎస్ ప్రభావం, ఆగస్టు 15 తర్వాత బీజేపీ అధ్యక్షుడి ఎంపిక, దక్షిణాది నుంచి బీసీకి ఉపరాష్ట్రపతి పదవి లభించే అవకాశం. ఓకే, వీళ్ళకేం తక్కువని అనేక మంది నేతలకు డబుల్ పెన్షన్లు. ఒక నేత ఎమ్మెల్యే ఎంపీగా చేసి మాజీ అయితే జీవితాంతం 2 పెన్షన్లు విడివిడిగా ఇస్తున్న కేంద్ర రాష్ట్రాలు. ఒక్కరోజు ఎమ్మెల్యేగా చేసి మాజీ అయినా పెన్షన్, పదవిలో ఉండగా లక్షల్లో జీతభత్యాలు, ఉద్యోగులకు లేని వెసులుబాటు వీరికెందుకు, మాజీల పింఛన్ పద్ధతిపై జనంలో చర్చ. నిజమే, కొంతమంది ఎమ్మెల్యేగా చేస్తారు, ఎంపీగా చేస్తారు. అలా చేసిన వాళ్ళకి ఎంపీగా చేసిన వ్యక్తికి కేంద్రం నుంచి పెన్షన్ వస్తుంది, ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తికి రాష్ట్రం నుంచి పెన్షన్ వస్తుంది, డబుల్ పెన్షన్లు వస్తాయి. సో అలా మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. ఆయన రాష్ట్రానికి చెందిన బడా పారిశ్రామికవేత్త, 100 కోట్ల ఆస్తిపరుడు, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు, మరోసారి ఎంపీ అయ్యారు. ప్రస్తుతం మాజీ మాత్రమే, కానీ ఆయనకు మాజీ ఎమ్మెల్యేగా ఒక పింఛను, మాజీ ఎంపీ హోదాలో మరో పింఛను ఇస్తున్నారు. ఈ డబుల్ ధమాకా ఎందుకు? ఒకప్పుడు అత్యంత సాధారణ జీవితం గడుపుతూ ఆర్టీసీ బస్సుల్లోనే తిరిగే నేతలు ఎమ్మెల్యేలు అయ్యేవారు. ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చు 30 కోట్లకు వెనుకాడకుండా ఎమ్మెల్యేలు అవుతున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. మాజీలు అయ్యాక 30,000 పింఛను తీసుకుంటే కనుక వీరికి రోజు గడవదా? సామాన్యులు సంధిస్తారు. మంచి వ్యాలిడ్ పాయింట్ వేశారు. ఇది కేంద్రం స్థాయిలోనే చట్టం మారాలి. ప్రజాప్రతినిధులకు మాజీలు అయిన తర్వాత వాళ్ళకి పింఛన్లు ఇచ్చే విషయంలో చట్టంలోనే మార్పులు జరగాలి. అవసరమైతే రాజ్యాంగ సవరణ జరగాలి. ఇక పోలీసు ఉద్యోగాల్లో మహిళల సత్తా, 6,100 పోస్టుల్లో 1,063 పోస్టులు కైవసం. సూపర్. మహిళలు 1000 మందికి పైగా వచ్చారు ఫస్ట్ టైం. ఒక బ్యాచ్లో 1000 మందికి పైగా మహిళలు రావడం ఫస్ట్ టైం. ఇక జీతం 15,000, ఆస్తి 100 కోట్లు ఇందాక చెప్పుకున్నాం. బెట్టింగ్ యాప్ల నిషేధం విషయంలో సుప్రీం సీరియస్, కేంద్రం మీద కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం, మరోసారి కేంద్రంతో పాటు రాష్ట్రాలు, యాప్ నిర్వహణ సంస్థలకు నోటీసులు. ఇక ట్రంప్ సుంకాలు అమెరికా కుటుంబాలపై ఆర్థిక భారం, సగటు వ్యయం $2,400 పెరిగే అవకాశం. సో ట్రంప్ వేసిన సుంకాలు కేవలం ఇతర దేశాలకే కాకుండా అమెరికాలో కూడా ఆర్థిక భారం కాబోతున్నాయి అన్నమాట. ఇక లిక్కర్ కంటే ఇసుక స్కామే పెద్దది. నెలకు 260 కోట్లు లాగేశారు. వసూళ్ల డెన్ బెజవాడే. బియాండ్ కాఫీ హౌస్ సుధీర్కు డబ్బులు కట్టేవారు. కేసులు లేకుండా విజయసాయిరెడ్డి చూసుకునేవారు. సిట్ పిలిస్తే వాస్తవాలన్నీ చెప్తా. వసంత కృష్ణప్రసాద్ గారు గతంలో వైసీపీలో పనిచేశారు కదా, ఆయనకు ఇసుక కుంభకోణం మీద ఆయనకు పూర్తి సమాచారం ఉంది. సో ఒకవేళ సిట్ నన్ను పిలిస్తే మాత్రం నేను మొత్తం అన్నీ కూడా జరిగినవన్నీ చెప్తాను. విజయసాయిరెడ్డి పాత్ర ఏంటి, సుధీర్ పాత్ర ఏంటి, నెల ఎంతెంత లాగారు, ఎంత ఎవరికి వెళ్ళింది, ప్యాలెస్కి ఎంత వెళ్ళింది, ఇదంతా నాకు తెలుసు అని వసంత కృష్ణప్రసాద్ గారు నిన్న చెప్పారు. బీజేపీ కోసం ఈసీ ఓట్ల చోరీ, ఆటం బాంబు వంటి ఆధారం ఉంది, పేల్చితే దాక్కోవడానికి ఈసీకి చోటు ఉండదు, ఇది విద్రోహ చర్య, బాధ్యులు రిటైర్ అయినా కూడా వదిలిపెట్టబోం రాహుల్ గాంధీ. అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు, 3,000 కోట్ల రుణం దారి మళ్లింపు కేసులో జారీ చేసిన ఈడీ, 5 విచారణకు రావాలని ఇప్పటికే నోటీసు, దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్. పాపం, ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరూ కలిపి ఒకేసారి విడిపోయారు. 2005లో విడిపోయారు. విడిపోయినప్పుడు ఈయనకో 40,000, ఈయనకో 30,000 కోట్లు, ఆయనకు 28,000 కోట్లు ఆస్తి. ఆ 28,000 కోట్లను ఆయన 10 లక్షల కోట్లకు పెంచుకుంటే ఈయనకు వచ్చిన 30,000 కోట్లను ఈయన 3,000 కోట్లు అప్పు కూడా చెల్లించలేని పరిస్థితిలో దివాలా తీసే పరిస్థితికి వచ్చేసాడు. ఇద్దరు అన్నదమ్ముల్లో చూసారా, ఈయన ఫెయిల్యూరు, ఆయన సక్సెస్. ఫెయిల్యూర్ వాళ్ళకి ఈయన ఒక పాఠం, సక్సెస్ అవ్వడానికి ఆయన ఒక పాఠం. ఈయన మీడియా లాబింగు, మీడియా పైరవీలు, పొలిటికల్ లాబింగు, పొలిటికల్ పైరవీలు, కార్పొరేట్ లాబింగు, కార్పొరేట్ పైరవీలు, వాటన్నింటిలో ఫెయిల్ అయ్యి ఒక వ్యూహం, డబ్బుని ఏ విధంగా పెంచాలి అనే వ్యూహం లేక పోయాడు. ఆయన అవన్నీ చేసుకుంటూ కొత్త బిజినెస్లు, ట్రెండింగ్ బిజినెస్ల్లోకి వెళ్ళాడు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు గురించి కూడా ఒక వీడియో చేశాను, వీలైతే చూడండి, మంచి పాఠం అది. ఇక ప్రభుత్వ పథకాలకు బతికున్న నేతల పేర్లు పెట్టొద్దు. ప్రభుత్వ ప్రకటనలో మాజీ సీఎంలు, పార్టీ నేతల ఫోటోలు వద్దు, ఇది సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధం. సంక్షేమ స్కీముల అమలును మేము అడ్డుకోవడం లేదు. ప్రచారం తీరుపైన అభ్యంతరం, మద్రాస్ హైకోర్టు విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా. బాగుంది. బతికున్న నాయకులు, కుర్చీల్లో ఉన్న నాయకుల పేర్లతో ఇవ్వకూడదు పథకాలు, మంచిదే. అది మద్రాస్ హైకోర్టు చెప్పింది. దేశం మొత్తం అమలైతే బాగుంటుంది. ఇక రహదారుల పనుల జోరు, రాష్ట్రంలో పలు కొత్త ప్రాజెక్టులు, 185 కిలోమీటర్ల పరిధిలో నిర్మాణం, 2,381 కోట్లకు నేడు గడ్కరీ సీఎం శంకుస్థాపన అని ఇచ్చారు. ఓకే, ఇది కూడా పక్కన పెట్టేయచ్చు. బాయ్. ఇక ఆంధ్రప్రభలో చదవని వార్త ఏమైనా ఉంటే చూద్దాం. ఉభయతారకంగా వృధా జలాలు వాడుకోం, ఆ దిశగా తెలంగాణ ఆలోచించాలి. వాళ్ళు వినరండి, వాళ్ళు మూర్ఖులు, వాళ్ళకి మీరు చెప్పడం అనవసరం.
మార్చాము. నేతన్నలకు ఉచిత విద్యుత్తు 200. తర్వాత కొత్త పోలీసులు వస్తున్నారు. 601 పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇక సీఎం కామన్ మ్యాన్ మారిన చంద్రబాబు శైలి, నిత్యం పేదలతో మమేకం. కడప జిల్లా పర్యటనలో ప్రస్తుతం అట్టడుగు వర్గాలతో. గత ఏడాది ఆయన తన కారులో ఒక వ్యక్తిని ఎక్కించుకున్నారు కదా, గత నెల చంద్రబాబు గారు తన కారులో తన కాన్వాయ్లో ఒక సామాన్యుడిని ఎక్కించుకొని అతనితో మాట్లాడుతూ తిరిగారు. నిన్న ఆయన ఆటోలో తిరిగారు, ఆటో డ్రైవర్తో స్పెండ్ చేశారనమాట. ఇక నగరాల్లో స్మార్ట్ వెండింగ్ మార్కెట్లు, 7 చోట్ల ప్రయోగాత్మక ఏర్పాటు, ఆధునిక సదుపాయాలు, మహిళా స్వయం ఉపాధికి పోతాం. 26.10 కోట్లతో అంచనాలు అక్టోబర్లో అందుబాటులోకి. లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు. అమరావతికి అంతర్జాతీయ శోభ ఎలా? మంత్రి నారాయణ అధ్యయనం. మలేషియాలో పర్యటన, అంతకుముందు సింగపూర్లో పరిశీలన. ఓకే, సరే నేషనల్ అంశాలు ఒక్కసారి చూద్దాము. సుంకాలతో అమెరికా కుటుంబాలపై ఏటా 2 లక్షల భారం. ఎస్బీఐ నివేదిక వెల్లడి. భారత్ సహా ప్రపంచ దేశాలపై అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న భారీ సుంకాలు అమెరికా ప్రజలపైన గణనీయంగా ప్రభావం చూపుతాయని తాజా నివేదిక వెల్లడించింది. కొత్త సుంకాలతో ద్రవ్యోల్బణం పెరగడం వల్ల కుటుంబాల వార్షిక సగటు ఖర్చు $2,400 వరకు పెరగనున్నట్టు ఎస్బీఐ. అంటే అమెరికన్లకు సంవత్సరానికి 2 లక్షలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది ఈ సుంకాల కారణంగా. ఇక ఇంధన కొనుగోలులోనే దేశ ప్రయోజనాలే ముఖ్యం. భారత్ కిమ్ కర్తవ్యం. అమెరికా మోతపై దేశాల మల్లగొల్లాలు. భారత్ నుంచి వెళ్లే సగం వస్తువులపై భారం. మరి మీరు రష్యాతో వ్యాపారం చేయొచ్చా? అమెరికాను ప్రశ్నించిన చైనా. రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై భారీగా సుంకాలు విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే హెచ్చరికలు చేస్తుండటంపై చైనా స్పందించింది. వాస్తవానికి రష్యాతో అమెరికానే వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తోందని ఐక్యరాజ్య సమితిలోని బీజింగ్ డిప్యూటీ శాశ్వత ప్రతినిధి గెంగ్ షువాంగ్ పేర్కొన్నారు. శరణార్థులకు అమెరికా కోర్టు అండ. ఇది ఢిల్లీ పోలీసుల నిర్లక్ష్యమే. రష్యా మహిళ చిన్నారిని తీసుకెళ్లిన వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆగ్రహం. బిడ్డ సంరక్షణపై భారత్కు చెందిన భర్త, అమెరికాకు చెందిన భార్య మధ్య కొనసాగుతున్న న్యాయ పోరాటంలో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. చిన్నారిని తీసుకొని ఆ మహిళ మన దేశం నుంచి వెళ్ళిపోవడంపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఉనికికే ప్రమాదం, పర్యావరణ అసమతౌల్యం, అకస్మాత్తుగా రాష్ట్రమే అదృశ్యమైపోవచ్చు, ఎప్పటికైనా జాగ్రత్త వహించండి, హిమాచల్ ప్రదేశ్కు హెచ్చరించిన సుప్రీంకోర్టు. ఇక సంస్కృతాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలి. మోహన్ భాగవత్. దేశంలో 70% వృద్ధులకు ఆర్థిక భద్రత దూరం. ఉద్యోగ విరమణ తర్వాత పనిచేయాల్సిన పరిస్థితి తాజా అధ్యయనంలో వెల్లడి. అందుకే సంపాదిస్తున్నప్పుడే వృద్ధాప్యంలో సంబంధించి కొంత సేవ్ చేసుకోవాలి అంటారు. ఇక ఢిల్లీ హైకోర్టుకే ఎందుకు సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేయండి. సీనియర్ న్యాయవాది హోదా కోరుతూ పిటిషన్ వేసిన మాజీ జడ్జికి ధర్మాసనం సూచన. ముంబై నుంచి కోల్కతాకు వెళ్తున్న ఇండిగో విమానంలో శుక్రవారం ఓ ప్రయాణికుడు సహా ప్రయాణికుడిపై భౌతిక దాడికి దిగి చెంపదెబ్బ కొట్టాడు. దాడికి దిగిన వ్యక్తిని విమానం కోల్కతాలో దిగిన వెంటనే భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఓకే, సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సో ఛానల్ని మరింత మందికి చేరువ చేయండి. అప్పుడప్పుడు నేను బయట ఉన్నప్పుడు లేట్గా రిలీజ్ చేయాల్సి వస్తుంది, ఏమనుకోవద్దు. Thank you.